హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. మరి డే 2 లో రియల్ నంబర్స్ లోని 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తుంది. స్కిప్ చేయకుండానండి. ఖచ్చితంగా ఒక్క 2 మెథడ్స్ ఉంటాయి అంతే. ఏంటి 2 మెథడ్స్? సేమ్ 2 మెథడ్స్, ఒక 2 మెథడ్స్ నేర్చుకుంటే ఒక 8 మార్క్స్ నీకు ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఆల్రెడీ డే 1 లో నేను ఇంట్రడక్షన్ చెప్పాను, ఈ ఛానల్లో ఎలా చెప్పడం జరుగుతుంది అని ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఫస్ట్ డే 1 ఖచ్చితంగా వినండి. 5 మినిట్స్ డే 1 లో ఫస్ట్ 5 మినిట్స్ ఖచ్చితంగా వినండి. మన ఛానల్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ గా ఎలా చెప్తాము, 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ లెసన్ 14th లెసన్ వరకు, ఎవ్రీ లెసన్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగనే కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఇప్పుడు డే 2 లో ఏంది 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది చెప్తాను కదా. నేను మొత్తం 4 క్వశ్చన్లు చెప్తాను. ఆ 4 క్వశ్చన్ లో రెండు ప్రాబ్లమ్స్ ఒకటే మెథడ్, ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఇంకొక మెథడ్ అనమాట. ఓన్లీ 2 మెథడ్స్. ఆ 2 మెథడ్స్ లో నీకు 1 మార్క్ వస్తుంది. స్కిప్ చేయకుండా. ఓకే, మరి ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. షో దట్ √3 ఈజ్ ఏ ఇరేషనల్. చాలా మందికి ఈ క్వశ్చన్ కాడ చాలా ఇబ్బంది పడతారు. నేను బేసిక్ చెప్తాను. ఆ బేసిక్ గానే అర్థమైంది అనుకో, నీకు ఈ చాప్టర్ ఈజీ. బాగా గుర్తుపెట్టుకో. బేసిక్ చిన్న టాపిక్. ఒక్క నిమిషం చూడు, ఒక నిమిషం. ఇక్కడ ప్రాబ్లం చెప్తాను. ఒక నిమిషంలో ఈ కాన్సెప్ట్ ఏందో చెప్తాను. ఫస్ట్ చూడండి, కామన్ ఫ్యాక్టర్ 1 ఉండేటివి కోప్రైమ్ నంబర్స్ అవుతుంది. కోప్రైమ్ నంబర్స్ అయ్యిందంటే ఖచ్చితంగా అది రేషనల్ నంబర్ అవుతుంది. చూడండి, నేను ఏం మాట్లాడుతున్నాను, కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. ఏంది? కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలా, అవి కోప్రైమ్ నంబర్స్ అవుతుంది. కోప్రైమ్ నంబర్స్ అయిందనుకో ఆటోమేటిక్ గా రేషనల్ నంబర్స్ అవుతుంది. రేషనల్ నంబర్స్ అంటే ఏంటంటే P/Q ఫామ్ లో రాయగలిగిన ప్రతి నంబర్ ఏమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. రైట్. మరి ఈ రేషనల్, మరి ఇక్కడ చూడండి, కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా వేరే నంబర్ ఏదైనా వచ్చింది అనుకో, ఖచ్చితంగా అవి కోప్రైమ్ నంబర్స్ కాదు. కోప్రైమ్ నంబర్స్ కాలేదంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఇక్కడేమో కోప్రైమ్స్ అయిందనుకో ఖచ్చితంగా అది రేషనల్ అవుతుంది. కోప్రైమ్ నంబర్స్ కాలేదంటే ఖచ్చితంగా ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కోప్రైమ్ నంబర్స్ అయ్యిందనుకో, అంటే కోప్రైమ్స్ అవ్వాలంటే ఏం కావాలా? కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. ఏంది? కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. ఆ కోప్రైమ్స్ ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఒకవేళ కోప్రైమ్ నంబర్స్ కాలేదు, నీకు 3, 5, 7, 8 వేరే నంబర్ వచ్చింది కామన్ గా, అంటే అది ఖచ్చితంగా ఈ రేషనల్ నంబర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ గైస్. మరి ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, షో దాట్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఇప్పుడు ఏం చేయాలా? √3 ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలట. ఓకే, ఇరేషనల్ అని ప్రూవ్ చేద్దాం. దానికంటే ముందర అది రేషనల్ అవుతుందా కాదా కనుక్కుందాం. ఎందుకు బ్రో వాళ్ళు ఇరేషనల్ కదా ప్రూవ్ చేయమంది, మనం ఎందుకు రేషనల్ అనుకుంటామని డౌట్ రావచ్చు. ఎందుకంటే రియల్ నంబర్స్, ఈ చాప్టర్ నేమ్ ఏంది? రియల్ నంబర్స్. అసలు రియల్ నంబర్స్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్ మొత్తం కలుపుకొని ఈ రియల్ నంబర్స్ అంటాం. బాయినండి, రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్ కలుపుకొని రియల్ నంబర్స్ అంటాం. రేషనల్ నంబర్ అంటే ఏంది? ఇరేషనల్ నంబర్ అంటే ఏంది? రేషనల్ నంబర్ అంటే P/Q ఫామ్ లో రాయగలిగిన ప్రతి ఒక్కటి రేషనల్ నంబర్. అంటే ఫ్రాక్షన్ లో రాయగలిగిన ప్రతి ఒక్కటి రేషనల్ నంబర్ అంటాం. P/Q ఫామ్ లో రాయకుండా డెసిమల్స్ లో కానీ లేకుంటే రూట్స్ లో కానీ ఉందనుకో, ఖచ్చితంగా వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంది? రియల్ నంబర్స్, రేషనల్ నంబర్స్ మొత్తం కలుపుకొని ఇక్కడ చూడండి, రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్ మొత్తం కలుపుకొని రియల్ నంబర్స్ అంటాం. రైట్. అంటే ఇప్పుడు నేను ఇది రేషనల్ అని అనుకుంటా. రేషనల్ అవ్వాలంటే ఏం కావాలి? మనకి కామన్ ఫ్యాక్టర్ 1 రావాలి. ఏంది? కోప్రైమ్స్ ఏం రావాలి? మనకి కామన్ ఫ్యాక్టర్ 1 రావాలి. 1 రాకుండా నాకు వేరేది ఏదన్నా వచ్చింది అనుకో, ఖచ్చితంగా అది రేషనల్ అని రాస్తా. అంటే ఇది రేషనల్ అని అనుకుందాం. బాయ్నండి, ఇంకా టాపిక్ అయిపోయింది. మనం ఇది రేషనల్ అనే అనుకుందాం. ఇది రేషనల్ కాలేదు అంటే, రేషనల్ అవ్వాలంటే ఏం కావాలి? కామన్ ఫ్యాక్టర్ 1 రావాలి. కామన్ ఫ్యాక్టర్ 1 రాకుండా వేరేది వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఇది రేషనల్ అని రాసేద్దాం. అంటే ఇది రేషనల్ అని అనుకుందాం. లెట్ √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే, రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేసుకుందాం. రేషనల్ నంబర్ కాలేదనుకో, మనకి కామన్ ఫ్యాక్టర్ 1 రాకుండా వేరేది వచ్చింది అనుకో, ఈ రేషనల్ అని రాసేద్దాం. ఇంకా అంతే. √3 ఈక్వల్ టు A/B. రేషనల్ అంటే చెప్పినా కదా, P/Q ఫామ్ లో ఉండాలి. అంటే ఇప్పుడు మనం దీన్ని √3 రేషనల్ అనుకున్నాం కాబట్టి P/Q A/B అని రాస్తున్నాం. AB అంటే ఏంది? కోప్రైమ్స్. AB అంటే ఏంది? కోప్రైమ్స్ అంటారు. ఏంది కోప్రైమ్స్ అంటే? అదే చెప్పినా కదా, కామన్ ఫ్యాక్టర్ 1. ఇప్పుడు చూడండి, 5/7 అంటే దీని ఫ్యాక్టర్ ఏముంది? 1 వస్తుంది. ఇది 1 వస్తుంది. అంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది. అంటే ఇది కోప్రైమ్స్. ఇది కోప్రైమ్స్ అంటే ఖచ్చితంగా ఇది రేషనల్ నంబర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. కోప్రైమ్స్. ఓకే, క్లియర్. స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్ అంటే √3 ఈక్వల్ టు A/B ని స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. స్క్వేర్ అంటే అవతల స్క్వేర్ అప్లై చేద్దాం. ఇగో
√3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a బై b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 మిగిలింది. ఈ స్క్వేర్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి సమానం కాబట్టి a స్క్వేర్ బై b స్క్వేర్. ఇక్కడ నాకు b స్క్వేర్ డివైడ్ చేస్తున్నా అవతల పోతే ఇంటూ. ఎందుకు బ్రో ఇది కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఇక్కడ చూడండి, ప్లస్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్, మైనస్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్, ఇంటూ ఈక్వల్ టు అవతల పోతే డివైడెడ్ బై ఈక్వల్ టు అవతల పోతే ఇంటూ. రూట్ ఎక్స్ ఉంది అనుకో అవతల పోతే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, మరి ఇక్కడ చూడండి బి స్క్వేర్ డివైడ్ చేస్తున్నా అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. అందుకే 3b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇది 1 అనుకుందాం. ఓకే, 3 అనేది ఇంటూ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి 3 అనేది ఇంటూ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 3. అంటే ఇప్పుడు ఏంది 3 అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది, అలాగే 3 అనేది ఏ ని డివైడ్ చేస్తుంది. అంటే ఆ న్యూమరేటర్ మొత్తాన్ని 3 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. వీటి వరకు నువ్వు ఫస్ట్ కండిషన్ ఇది నేర్చుకోవాలి చూడండి. మరి వీ కెన్ రైట్ ఏ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి లెట్ మనం అనుకుంటాం ఏ ఈక్వల్ టు 3c అంటే ఫర్ సమ్ ఇంటీజర్. ఇక్కడ చూడండి ఇంటీజర్ సి అంటే ఇంటీజర్స్ అంటే ఏంది పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ నంబర్స్ మొత్తం కలుపుకొని ఇంటీజర్స్ అని మాట్లాడతాం. అంటే ఏ ఈక్వల్ టు 3c అనుకున్నాను. మరి ఇప్పుడు 3c ని స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్ చేద్దాం. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రెండింటికి సమానం అంటే 3 కి సంబంధం. 3 స్క్వేర్ ఏమవుతుంది 9 అవుతుంది. సి స్క్వేర్ ఇది ఫ్రమ్ 2 అనుకున్నాం. మరి మనకి ఈ ఏ స్క్వేర్ వాల్యూని ఇగో దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఫ్రమ్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అందుకే ఫ్రమ్ 1 బి ఇగో చూడండి 3 బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ బదులు మనకి వచ్చింది చూడండి ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ, దాన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 3b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 9c స్క్వేర్. అది అప్లై చేశాను. ఓకే, సింపుల్ గానే ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే కనుక. ఇక్కడ చూడండి 3b స్క్వేర్ ఈక్వల్ టు 9c స్క్వేర్ వచ్చింది. మరి ఇక్కడ చూడండి 3 ఏం చేస్తుంది డివైడ్ ఇంటూ చేస్తుంది అవతలకి పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే b స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ చేస్తుంది కాబట్టి అవతలకి పోతే డివైడెడ్ బై 9c స్క్వేర్ బై 3. 3 1 జా 3 జా రైట్. b స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్. ఓకే, మళ్ళీ సేమ్ ఇదే మెథడ్. ఇగో ఇక్కడ ఎట్ట పంపించుకుంటా వెళ్ళాము ఇక్కడ కూడా 3 అనేది ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే b స్క్వేర్ బై 3 వస్తుంది. అంటే c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 3. ఇగో ఇక్కడ ఏమో ఏ అనేది 3 అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది 3 అనేది b స్క్వేర్ ని కూడా డివైడ్ చేస్తుంది, b ని కూడా డివైడ్ చేస్తుంది. b స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది, b ని డివైడ్ చేస్తుంది. Therefore both a or b have as a common factor. అంటే మనకి ఏమొచ్చింది కామన్ ఫ్యాక్టర్ b. a కేమో 3 వచ్చింది, b కూడా 3 వచ్చింది, కానీ మనకేం రావాలా 1 రావాలి. రేషనల్ నంబర్ అవ్వాలంటే ఏం కావాలా 1 రావాలి. కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 3 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది రేషనల్ నంబరా కాదుకుంటే ఏమవుతుంది ఇరేషనల్ నంబర్ అవుతుంది. అదే ఇక్కడ అంతా నేను చూసి రాసినది అర్థమైందా. మనకి కామన్ ఫ్యాక్టర్ 1 రావాలి, 1 రాకుండా 3 వచ్చింది. 3 వచ్చిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది 3 వచ్చిందంటే అది రేషనల్ నంబర్ కాదు రైట్. మనకి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. ఏంది కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. 1 ఉందనుకో ఖచ్చితంగా ఆ రెండు కోప్రైమ్ నంబర్స్ అవుతుంది. అవి కోప్రైమ్స్ అని అనుకో రేషనల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 1 రాలేదు, కామన్ ఫ్యాక్టర్ 3 ఓన్లీ 1 మాత్రమే. అవును బ్రో అక్కడ 3 ఇక్కడ 3 రెండు కామనే వచ్చినాయి కదా అంటే కాదు, కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే రావాలి, అది కండిషన్ ఇక్కడ. మరి ఇక్కడ 3 వచ్చింది, బట్ అంటే ఇంకా 3 వచ్చిందంటే ఇది ఏంది రేషనల్ నంబర్ కాదు. రేషనల్ నంబర్ కాలేదంటే ఖచ్చితంగా ఏమవుతుంది ఈ రేషనల్ నంబర్ అవుతుంది. మరి ఇక్కడ ఇగో అందుకే నేను రాసింది చూడండి కామన్ ఫ్యాక్టర్ 1 రావాలి. అలా వచ్చిన మీరు ఇది రాయకూడదు ఎగ్జామ్ లో, ఇక్కడ వరకే చూడండి. ఓకే, ఇక్కడ వరకే. మరి బట్ దిస్ కన్సిడర్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ ద కోప్రైమ్స్. అంటే ఏ బి అనేది కోప్రైమ్స్ కాదు. కోప్రైమ్స్ కాదుకుంటే ఏమవుతుంది ఈ రేషనల్ నంబర్ అవుతుంది. కోప్రైమ్స్ అయిందనుకో రేషనల్ అవుతుంది. అంటే ఇవి కోప్రైమ్స్ కాలేదంటే ఖచ్చితంగా రేషనల్. దిస్ మనం అనుకునేది ఏమైంది తప్పు అయిపోయింది. అవర్ ఆక్యుపేషన్ ఈస్ ఫాల్స్. అంటే √3 ఈజ్ అన్ ఏ రేషనల్ నంబర్. ఇది గైస్ మరి కండిషన్. మరి ఇప్పుడు ఇలాంటి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ అనమాట. ఇప్పుడు ఇంకో 3 ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ గానే ఉంటుంది. ఓకే గైస్ నోట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ √3 ఎలా చేసామో √5 కూడా అలాగనే అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదైతే గుర్తుపెట్టుకోండి. 8 మార్క్స్ ఈజీగా చేతిలో ఉంటుంది. ఒకటే కామన్ ఫ్యాక్టర్ 1 రావాలి. 1 రాలేదంటే అది ఏమవుతుంది 1 రాలేదంటే రేషనల్ నంబర్స్ కాదు. రేషనల్ నంబర్ కాలేదంటే అది ఈ రేషనల్ నంబర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి అంతే. 1 వచ్చిందనుకో కోప్రైమ్స్ అవుతుంది. కోప్రైమ్స్ అనుకో అది ఖచ్చితంగా రేషనల్ అవుతుంది. ఇక్కడ చూడండి షో దట్ ద
√5 ఈజ్ ఏ ఇరేషనల్. సేమ్ మళ్ళీ అలాగనే రేషనల్ అని అనుకుందాం. రేషనల్ కాలేదంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, దాని కండిషన్ అంతా చెప్పాను కదా. ఓకే, లెట్ √5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. మరి రేషనల్ అంటే ఏంది, p/q ఫామ్ లో రాయగలిగిన ప్రతి నంబరు రేషనల్ నంబర్. అంటే √5 ఈక్వల్ టు a/b. ar ఈజ్ ఏ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంది, కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది, వాటికి కోప్రైమ్ నంబర్స్ అంటాం. కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్ అంటే దీనికి స్క్వేర్ చేద్దాం. √5 హోల్ స్క్వేర్, మళ్ళీ ఇక్కడ చూడండి a/b హోల్ స్క్వేర్. ఓకే, √5 హోల్ స్క్వేర్, a/b హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతే ఏం మిగులుతుంది, 5. ఇప్పుడు ఈ స్క్వేర్ రెండింటికి సమానం అంటే a²/b². b డివైడ్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది, ఇంటూ. అంటే ఇగో b డివైడ్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది, ఇంటూ. అంటే 5b² ఈక్వల్ టు a². ఇది ఫ్రమ్ 1 అనుకుందాం. సో ఓకే, మరి ఇక్కడ 5 డివైడ్ చేస్తుంది, ఏంది 5 డివైడ్ ఇంటూ చేస్తుంది, సారీ 5 ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై. అంటే b² ఈక్వల్ టు a²/5. ఓకే, మరి ఇప్పుడు ఏంది, ఈ 5 అనేది a² ని డివైడ్ చేస్తుంది, అలాగనే a ని డివైడ్ చేస్తుంది. అదే ఇక్కడ రాసినది 5 డివైడ్స్ a², 5 డివైడ్స్ a. అంటే 5 అనేది a² ని డివైడ్ చేస్తుంది, a ని డివైడ్ చేస్తుంది. వి కెన్ రైట్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్, ఇటు వరకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. a ఈక్వల్ టు 5c అనుకుందాం. ఫ్రమ్ సమ్ ఇంటీజర్ c. c అంటే ఏంది, పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ నంబర్స్ రెండింటిని కలుపుకొని ఇంటీజర్స్ అని మాట్లాడతాం. స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్, మళ్ళీ దీనికి కూడా a² ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్. మరి ఇక్కడ ఈ రెండింటికి స్క్వేర్ అప్లై చేస్తే a² అలాగనే రాస్తాను. 5² అంటే ఎంత, 25. c² కి వాల్యూ ఇది c². ఓకే, మళ్ళీ ఈ a² ని ఈ ఫ్రమ్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అన్నిటికీ ఒకటే మెథడ్, నేను అదే చెప్పాను కదా, ఒకటే మెథడ్. మరి ఇక్కడ చూడండి a² ఈక్వల్ టు 25 c² కదా. అంటే ఈ వాల్యూని ఫ్రమ్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫ్రమ్ 1 ఏముంది మనకి, 5b² ఈక్వల్ టు a². ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, a² 25c కాబట్టి 5b² ఈక్వల్ టు a² బదులు 25c² రాసుకుంటాం. మరి ఇక్కడ 5 ఏం చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఇంటూ చేస్తుంది, అవతలకి వస్తే డివైడెడ్ బై. అంటే b² ఈక్వల్ టు 25c²/5. 5 1 జా 5 5 జా 5 టేబుల్ 25 ఎన్ని టైమ్స్ అవుతుంది, 5 టైమ్స్ అవుతుంది. b² ఈక్వల్ టు 5c². ఓకే, మళ్ళీ ఇక్కడ 5 డివైడ్ ఇంటూ చేస్తుంది, ఇతర పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై. అంటే c² ఈక్వల్ టు b²/5. అంటే ఇప్పుడు ఈ 5 ఏం చేస్తుంది, b² ని డివైడ్ చేస్తుంది, b ని డివైడ్ చేస్తుంది, రైట్. అదే ఇక్కడ రాసినది 5 డివైడ్స్ b², 5 డివైడ్స్ b. సో therefore both a b have 5 as a common factor. మరి ఇక్కడ చూడండి, మనకేమో కోప్రైమ్స్ అవ్వాలంటే ఏం కావాలా, ఓన్లీ 1 ఫ్యాక్టర్ రావాలి. ఇక్కడేమో 5 వచ్చింది. కోప్రైమ్ నెంబర్స్ 1 కోప్రైమ్ నెంబర్స్ అయిందంటే ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది, రైట్. అంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. అంటే ఇదేంది, ఇరేషనల్ నంబర్ కదా. బట్ దిస్ కన్సిడర్స్ ద ఫ్యాక్ట్ దట్ ab ఆర్ ద కోప్రైమ్స్. అంటే ab అనే కోప్రైమ్స్ కాదు అని రాసేసాం అనమాట. దిస్ ఆక్యుపేషన్ ఈస్ ఫాల్స్. అంటే మనం అనుకునేది రేషనల్ నంబర్ కాదని తెలిపింది. రేషనల్ నంబర్ కాలేదంటే ఖచ్చితంగా ఏమవుతుంది, అది ఇరేషనల్ నంబర్ అవుతుంది. అంటే √3 ఈజ్ అన్ ఏ ఇరేషనల్ నంబర్. అదే చెప్తున్నా, కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది అనుకో ఖచ్చితంగా కోప్రైమ్స్ అవుతుంది. కోప్రైమ్స్ అయింది అనుకో ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. కామన్ ఫ్యాక్టర్ 1 రాకుండా వేరే నంబర్స్ వచ్చినాయి అనుకో ఖచ్చితంగా కోప్రైమ్స్ కాదు. కోప్రైమ్స్ కాలేదంటే ఖచ్చితంగా ఇరేషనల్ నంబర్స్ అవుతుంది. ఇదే కండిషన్ అనమాట. నోట్ గైస్. మరి నెక్స్ట్ టాపిక్, ఇదంతా ఒకటే మెథడ్. √3 √5 ఒకటే మెథడ్. మరి మీకు హోంవర్క్ ఇస్తాను. √2 దీన్ని ఇరేషనల్ అని ప్రూవ్ చేయండి. సేమ్ ఇదే కండిషన్, ఏం మారదు. ఇగో అవతలకి యువతలకి పంపించుకునే కాడ ఒక్కటే మారుతుంది. ఓకే, √2 ని హోంవర్క్ చేయండి. మరి ఇది ఒక మెథడ్ అనమాట. అంటే ఇప్పుడు సెకండ్ మెథడ్. నోట్ గైస్. ఓకే, పార్ట్ 1 లో ఒక మెథడ్ నేర్చుకున్నాం. √3 ఏమైంది, √5 ఒక మెథడ్. హోంవర్క్ √3 ఇచ్చా, √2 ఇచ్చాను. మరి ఇప్పుడు ఇంకొక మెథడ్ చెప్తున్నా. ఈ రెండు మెథడ్స్ లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. నేను క్వశ్చన్స్ ఎక్కువ 4 చెప్పినది, కానీ మెథడ్స్ మాత్రం 2. అది నువ్వు మెథడ్ నేర్చుకో, ప్రాబ్లం అనేది ఎప్పటికన్నా అర్థమవుతుంది. మెథడ్ రాకనే మ్యాథ్స్ రాదు రాదు అనుకుంటారు, కానీ ఆ మెథడ్ అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా వస్తుంది మ్యాథ్స్. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, చాలా సింపుల్ గా. ఇదే సింపుల్ గా ఉంటుంది, దానికన్నా ఇదే సింపుల్ గా ఉంటుంది. షో దాట్ 3 + √2 √5 ఈజ్ ఏ ఇరేషనల్ అని ప్రూవ్ చేయాలంట. అంటే ఇది మొత్తము ఇరేషనల్ అని ప్రూవ్ చేయాలి. తెలుసు కదా, ఇరేషనల్ ప్రూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఏమవ్వాలి, ఆ కోప్రైమ్స్ అనేటివి 1 అనేటివి రాకూడదు, రైట్. ఇక్కడ చూడండి, ఇరేషనల్ అవ్వాలంటే ఏం కావాలి, కోప్రైమ్ నంబర్స్
కామన్ ఫ్యాక్టర్ 1 రాకూడదు. ఓకే, ఒకవేళ కామన్ కోప్రైమ్స్ లో 1 వచ్చింది అనుకో ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. చెప్పాను కదా ఇంకా అదంతా. ఇక్కడ చూడండి, లెట్ యూజ్ అజ్యూమ్డ్ దట్ 3 + √5 ఈస్ గివెన్. ఎప్పటికైనా సరే క్వశ్చన్ ఇచ్చినది ఫస్ట్ రాయండి. ఓకే, 3 + √2 ఈజ్ ఏ రేషనల్ అనుకుందాం. రేషనల్ కాకుంటే అది ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. ఫస్ట్ రేషనల్ అని అనుకుందాం. చెప్పాను కదా వాటి కండిషన్లಲ್ಲಿ రేషనల్ అయింది అనుకో ఇది ఏమవుతుంది, రేషనల్ అని రాసేద్దాం. రేషనల్ కాలేదంటే ఖచ్చితంగా ఇర్రేషనల్ అవుతుంది. మరి రేషనల్ అంటే ఏంది, మనకి p/q ఫామ్ లో ఉన్న ప్రతి నంబర్ ఏమవుతుంది, రేషనల్ నంబర్. అందుకే 3 + 2√5 = a/b. ab ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంది, కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే. ఏంది, కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉన్న వాటిని కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్స్ ఏందనుకో రేషనల్ అవుతుంది. కోప్రైమ్స్ కాలేదంటే ఇర్రేషనల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కోప్రైమ్స్. మరి ఇక్కడ 3 ప్లస్ చేస్తున్నాం, అవతల కొత్త ఏమవుతుంది, మైనస్. అంటే 2√5 = a/b. ఇది ప్లస్ చేస్తున్నాం, అవతల కొత్త మైనస్. చెప్పాను కదా కండిషన్ మీకు, ప్లస్ ఈక్వల్ టు అవతల కొత్త మైనస్, మైనస్ ఈక్వల్ టు అవతల కొత్త ప్లస్, ఇంటూ ఈక్వల్ టు అవతల కొత్త డివైడెడ్ బై, డివైడెడ్ బై ఈక్వల్ టు అవతల కొత్త ఇంటూ. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, అన్ని లెసన్లకు ఇంపార్టెంట్. ఇది ప్లస్ చేస్తున్నాం, అవతల కొత్త మైనస్. మరి అలాగనే ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఏంది, ఎల్సిఎం. ఇక్కడ చూడండి, బి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ తర్వాత 1 × a మైనస్ 3b. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. మరి ఇక్కడ 2 ఇంటూ చేస్తున్నాం, అవతల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై. అంటే a బై, ఇక్కడ చూడండి a - 3b/2b. ఇది ఇంటూ చేస్తుంది 2, ఇవతల పోతే డివైడెడ్ బై. ఓకే, సిన్స్ మీరు ఇక్కడ గమనిస్తే సిన్స్ 2, 3 అండ్ ఇంకా అయిపోయింది. a అండ్ b ఆర్ ఇంటీజర్స్. మరి ఇక్కడ మనకేంది, కామన్ ఫ్యాక్టర్ 1 రావాలి. రైట్, కామన్ ఫ్యాక్టర్ 1 రావాలి. కానీ ఇక్కడ ఇంటీజర్స్ అంటే ఏ బదులు బి బదులు, ఇక్కడ బి బదులు ఒక వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసామంటే ఖచ్చితంగా ఇంటీజర్స్. అంటే అది ప్లస్ నంబర్ అన్నా కానీ మైనస్ నంబర్ అన్నా కానీ ఏదన్నా సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి అది ఖచ్చితంగా ఏమవుతుంది, అవి కామన్ ఫ్యాక్టర్. బాయినండి, ఇక్కడ ఈ పాయింట్ అర్థం కావాల్సింది. మెయిన్ పాయింట్ గా ఈ క్వశ్చన్ ఈ పాయింట్ అర్థం కావాలి. ఏ బి ఆర్ ఇంటీజర్స్ అంటే ఏ బి అనేటివి ఏమన్నా ఇంటీజర్స్ తీసుకొని నువ్వు దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసావంటే అవి ఖచ్చితంగా ఏమవుతుంది, కోప్రైమ్స్ అనేటివి కోప్రైమ్స్ అవుతున్నాయి, ఖచ్చితంగా అవుతాయి అనమాట. ఏ నంబర్ అన్నా తీసుకోను అవి తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినాం అనుకో కోప్రైమ్స్ అనేటివి అవుతుంది అనమాట. కోప్రైమ్స్ అయ్యిందనుకో అది ఖచ్చితంగా ఏమవుతుంది, అదే నేను చెప్తున్నది. కామన్ అంటే కోప్రైమ్స్ అయిందనుకో ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ 1 ఉందని అర్థం. 1 ఉందనుకో ఖచ్చితంగా అవి ఏమవుతుంది, కోప్రైమ్స్. కోప్రైమ్స్ అయ్యిందనుక ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏ బి బదులు ఇంటీజర్స్ బదులు మనం ఏమన్నా నంబర్లు సబ్స్టిట్యూషన్ చేసామంటే ఇదంతా ఏమవుతుంది, మరి రేషనల్ అవుతుంది. రైట్, అంటే a - 3b/2b అంటే ఈజ్ ఏ రేషనల్. ఇప్పుడు ఇది రేషనల్ అయిన ప్రూవ్ అయింది. అంటే దాని పక్కన ఉన్నది కూడా ఏమవుతుంది, మనకి దానికి మన పక్కన ఉన్నది కూడా ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. ఎందుకు బ్రో అంటే సమానం అన్నమాట. అంటే ఇది ఏమో రేషనల్ ప్రూవ్ అయిందంటే ఆటోమేటిక్లీ ఇది కూడా ఏమవుతుంది, రేషనల్ అని ప్రూవ్ అవుతుంది. అండ్ సో √5 ఈజ్ ఏ రేషనల్ కదా. అంటే ఇప్పుడు రేషనల్ ప్రూవ్ అయింది. అంటే ఇది రేషనల్ కాకుండా పోయిందా, కాదు. కానీ మనం ఒక ప్రాబ్లం చేస్తాం. ఏంది, √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ అయింది ఇందాక ప్రాబ్లం లో. అంటే బట్ ఇక్కడ చూడండి అయిపోయింది ప్రాబ్లం. బట్ దిస్ కన్సిడర్ ద ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అని ఇందాక ప్రూవ్ అయింది. అంటే ఇది మొత్తం ఆక్యుపేషన్ మొత్తం ఏమైంది, తప్పు అయిపోయింది. అంటే √5 ఆల్రెడీ మనకి ఇర్రేషనల్ అని ప్రూవ్ అయింది. అంటే దీనికి సమానమైనది ఇది కూడా ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. అంటే 3 + √5 ఈజ్ యాన్ ఏ ఇర్రేషనల్. ఓకే, మనకేమో ఇది రేషనల్ అని ప్రూవ్ అయింది, ఇది రేషనల్ అని ప్రూవ్ అయింది. కానీ ఇందాక ప్రాబ్లం లో మనకు తెలిసిపోయింది ఏంది, √5 ఇర్రేషనల్ అని ఇందాక ప్రూవ్ చేసాం. అంటే √5 ఇర్రేషనల్ అయిందనుకో ఇది కూడా ఖచ్చితంగా ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది అనమాట. ఇది గైస్ ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, వీడియో కంప్లీట్ అయిపోతుంది, స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, కామన్ ఫ్యాక్టర్ 1 ఉందనుకో ఖచ్చితంగా కోప్రైమ్స్ అవుతుంది. కోప్రైమ్స్ ఉందనుకో అది ఖచ్చితంగా రేషనల్ అవుతుంది. కోప్రైమ్స్ కానీ 1 రాకుండా వేరేది కానీ వచ్చింది అనుకో ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, నోట్ గైస్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ లో ఈ క్వశ్చన్ అనేది ఉందన్నమాట. ఆల్రెడీ ఈ క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్ లో లేదు, కానీ నంబర్ చేంజ్ అయ్యి మోడల్ పేపర్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అందుకే ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. 2 మెథడ్స్ నేను చెప్పింది, ఆ 2 మెథడ్స్ అర్థం చేసుకోండి. 8 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. మొత్తం ఈ లెసన్ నుంచి 8 ఒక 1 ఎంత 9 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ తో ఈ వీడియో రియల్ నంబర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం క్లోజ్ అవుతుంది. మళ్ళీ పాలిటెక్నిక్ లో చెప్తాను అనమాట ఈ రియల్ నంబర్స్ గురించి. ఓకే, ఇక్కడ చూడండి,
షో దట్ 2 + 5√3 ఈజ్ ఇరేషనల్. ఇరేషనల్ అని ప్రూవ్ చేయాలి. కానీ ఇప్పుడు దానికంటే ముందర మనం ఏం చేస్తాం, దాన్ని రేషనల్ అని అనుకుంటాం. రేషనల్ అయ్యింది అనుకో రేషనల్ అని రాస్తాం, రేషనల్ కాలేదంటే ఇరేషనల్ అని రాస్తాం. లెట్ యూజ్ అజ్యూమ్ దట్ 2 + 5√3 ఈజ్ ఏ రేషనల్. లెట్ అనుకోవడం, లెట్ అంటే అనుకోవడం, రేషనల్ అని అనుకుందాం. రేషనల్ అంటే ఏమని చెప్పినాం, p/q ఫామ్ లో రాయగలిగిన ప్రతి నంబర్ రేషనల్. అంటే 2 + 5√3 రేషనల్ అయిందంటే ఏమొస్తుంది, a/b. a/b అంటే ఏంది, కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంది, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండే వాటిని కోప్రైమ్స్ అంటాం. మరి ఇక్కడ +2 అవతల పోతే -2. 5√3 = a/b. ఇది ప్లస్ అవతల పోతే -2. ఇగో ప్లస్ అవతల పోతే మైనస్. మరి ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఏంది ఎల్సిఎం, ఎల్సిఎం తీస్తే బి వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 1 × a మైనస్ 2 × b 2b. ఓకే, మరి ఇక్కడ 5 అనేది ఏం చేస్తుంది, మనకి ఇంటూ చేస్తుంది, అవతల పోతే డివైడ్ అవుతుంది. అంటే √3 = a/2b బై ఇక్కడ చూడండి b 5 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై 5b అనమాట. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఏబి, ఈ కండిషన్ అర్థం అవ్వాలి. ఏబి ఆర్ దే ఇంటీజర్స్. ఒకవేళ ఏబి ఇంటీజర్స్, ఇక్కడ చూడండి ఏబి ఇంటీజర్స్ అయినాయి అనుకో, సంథింగ్ ఇంటీజర్స్ అంటే ఏంది, పాజిటివ్ నంబర్లు నెగిటివ్ నంబర్లు అన్ని కలిపే మనం ఏమంటాం, ఇంటీజర్స్ అంటాం. ఇప్పుడు ఏదో ఒక నంబర్ తీసుకొని నువ్వు దీంట్లో కానీ సబ్స్టిట్యూషన్ చేసావు అనుకో, ఖచ్చితంగా ఏమవుతుంది, అది ఖచ్చితంగా కోప్రైమ్స్ అనేటి 1 వస్తుంది. అంటే రేషనల్ నంబర్ అయ్యేది వస్తుంది. ఓకే, ఖచ్చితంగా రేషనల్ నంబర్ రానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది కూడా. అప్పుడు ఇదంతా ఏమైంది, మనకి రేషనల్ అయిపోయింది. అంటే a-2b/5b ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే, ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏం కామన్ ఫ్యాక్టర్ రాలే, మనకు అక్కడ వచ్చినట్టు ఇక్కడ. ఓకే, ఇక్కడ 1 ఇక్కడ 1 వచ్చింది అనుకో, అది ఖచ్చితంగా రేషనల్ అని రాస్తుంటుంది. ఇక్కడ 1 అని కూడా రాలేదు మనకి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇదంతా ఏమైంది, a-5b అనేది రేషనల్ నంబర్ అని ప్రూవ్ అయింది. సో మరి ఇది రేషనల్ అయిందనుకో, ఆటోమేటిక్లీ ఈ √3 అనేది కూడా ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. అంటే సమానం అనమాట. అంటే దానికి ఇది ఈక్వల్, ఇది దానికి ఈక్వల్ అనే అర్థం అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ అంటే ఏంది, సమానం. అంటే యూతల్ ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ కి సమానం అవుతుంది, ఆర్హెచ్ఎస్ అనేది ఎల్హెచ్ఎస్ కి సమానం అవుతుంది అనేది ఈక్వల్. ఓకే, మెయిన్ పాయింట్ గా. అంటే ఇప్పుడు √3 ఈజ్ ఏ రేషనల్. కానీ మనం ఆల్రెడీ √3 కూడా ఏం చేసినాము, ఇరేషనల్ అని ప్రూవ్ చేసాం. బట్ దిస్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ an ఇరేషనల్. √3 ఇరేషనల్ అని ప్రూవ్ చేసాం మనం. ఏంది, √3 ని ఇరేషనల్ అని ప్రూవ్ చేసాం. √3 ఇరేషనల్ అని ప్రూవ్ చేస్తే ఇది కూడా ఏమవుతుంది, ఇరేషనల్ అవుతుంది. అంటే దిస్ అవర్ ఆక్యుపేషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఇది తప్పు. అంటే 2 + 5√3 ఈజ్ an ఇరేషనల్. ఓకే, మరి ఇది కన్సిడర్ అంటే మీకోసం ఒకసారి చెప్తున్నాను. కామన్ ఫ్యాక్టర్ 1 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 5/7 కామన్ ఫ్యాక్టర్ 1 అంటే ఈ 5 అనేది 1 టేబుల్ లో మాత్రం, ఈ 7 అనేది 1 టేబుల్, వేరే టేబుల్లో ఏం పోదు. అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, కోప్రైమ్స్ అవుతుంది. అంటే 5, 7 అనేది కోప్రైమ్ నంబర్స్. ఆ కోప్రైమ్ నెంబర్స్ అయిందనుకో ఖచ్చితంగా రేషనల్ అవుతుంది. ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ నీకు వేరేది కానీ వచ్చినాయి అనుకో, 3 కామన్, అంటే ఖచ్చితంగా అది రేషనల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్టాట్స్ ప్రాబబిలిటీ వరకు ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది మీకోసం. ఓకే, ఇంకా వీటి గురించి ఇంకా డీప్ కావాలనుకుంటే, మీరు మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు లింక్ అవైలబుల్ ఉంటుంది డిస్క్రిప్షన్ కింద, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే, నోట్ డౌన్.